సీఎం రేవంత్ రెడ్డి కలెక్టరేట్లో మహిళా సంఘాలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేకంగా మహిళా భవనాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మహిళలు స్వశక్తితో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆడబిడ్డల అండతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందన్నారు సీఎం. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పనిలో భాగంగా మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించడం జరిగింది. ఈ బస్సులకు ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మహిళల్ని యజమానులను చెయ్యాలి అని రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఈరోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్ తోనే ఈరోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించడం. సీఎం రేవంత్ రెడ్డిని సిపిఎం, సిపిఐ నేతలు తెలంగాణ సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకురావడంపై ముఖ్యమంత్రికి ఇరు పార్టీల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, మూసీ అభివృద్ధి ప్రాజెక్టు, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ పంట కొనుగోలులో విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన సీఎం మూసీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు జీవనాధారంగా భావిస్తున్న సీతారామ ప్రాజెక్టు వ్యయ సవరింపులకు సీఎం రేవంత్ ఆమోదం తెలిపారు. 13,058 కోట్ల రూపాయల నుంచి ప్రాజెక్టు వ్యయాన్ని 19,325 కోట్ల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పురోగతికి సహకరించిన ముఖ్యమంత్రికి మంత్రి తుమ్మల రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సాగునీటి కలను సాకారం చేసే దిశగా ఈ నిర్ణయం కీలక మలుపుగా భావిస్తున్నారు. గోదావరి జిల్లాలను లిఫ్ట్ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందన్నారు మంత్రి తుమ్మల. గవర్నమెంట్ ల్యాండ్ అనేది పెడితే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. అమ్మా సరిదంట ముందే కాషన్ చేయండి. పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదలు సుఖంగా జీవించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తమ హయాంలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. అదే కాంగ్రెస్ 2.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇంటినైనా కట్టారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఎట్లా ఉంటుందో భవిష్యత్తు, మరి వీళ్ళకు పరిపాలన అనుభవం ఉందా, వీళ్ళతో అయితదా, హైదరాబాద్ ముంగటి తీసుకుపోవడు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలు ఉండేది. 10 ఏళ్లు కేసీఆర్ గారి పరిపాలనలో పేదవాళ్ళు, ఏ ప్రాంతం వారైనా సరే పేదవాళ్ళు మరి బ్రహ్మాండంగా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండే పరిస్థితి ఉండే తప్ప ఏనాడు ఎవరిని
ఇబ్బంది పెట్టలేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏదన్నా గవర్నమెంట్ జాగాలో తెలుసో తెలియకనో మరి 20 గజాల్లో 30 గజాల్లో 40 గజాల్లో ఒక గుడిసెనో ఒక షెడ్డో ఒక ఇల్లు కట్టుకుంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆనాడు జీవో నంబర్ 58 జీవో నంబర్ 59 కింద 2.5 లక్షల మంది పేదలకి ఇదే హైదరాబాద్ మహానగరంలో పట్టాలిచ్చినారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1-2 రోజుల్లో కొనుగోలులో మార్పు రాకపోతే తానే స్వయంగా కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నాకు దిగుతానని, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. యూరియా బస్తాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, రైతు బంధు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్, కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కలేనిటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీది నోరా మోరా? నువ్వే మొన్న ఏమన్నావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు. ఇవాళ ఏమంటున్నావు? 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా? అంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపని నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది. పోయి ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం మేము. రేవంత్ రెడ్డి అంటుంటాడు ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తాను, రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడతాడు. ఇలా పట్టింపు లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు అవుతున్నాయి. రైతులు గుండెలు బాదుకొని రోడ్లెక్కి చెప్తా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు. మమ్మల్ని తిడితే వచ్చేదేం లేదు. గా వడ్లు పోయేటట్టు చేయండి, రైతులకు కాంటాలు పెట్టుండ్రి, లారీల ట్రిప్పులు పెంచుండ్రి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు వెన్నెముక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రంగం యువత కళలకు వేదికని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లను సందర్శించి స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈ అని అన్నారు. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్ లో ఉపయోగపడుతుంది. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కళలకు వేదిక. వెల్కమ్ బ్యాక్. అన్ని పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. తనను విమర్శించే వాళ్లు రాగలరా అని ప్రశ్నించారు. ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, తాను సిద్ధమన్నారు. చాయిస్ మీకే ఇస్తున్నా, అంతేకాని రెచ్చగొట్టొద్దని వ్యాఖ్యానించారు. లేనప్పుడు మనం ఇంకొకరి నుంచి ఏం ఆశిస్తాం? ముందు మన బంగారం మంచిదైతే, ముందు మనోడు ఎదిగితే నేను ఎదిగినట్టే అని అనుకున్న సహృదయతం అనుకుంటే అప్పుడు బలం వస్తుంది, మనకి హ్యాండిల్ చేయగలం. అందుకే మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. లోకల్ బాడీస్కి ప్రిపేర్ అవ్వండి,
ఎక్కడ మనం గెలవగలం మీరు అన్ని పరీక్ష చూసుకోండి, పరిశీలనగా అన్ని పరిశీలించండి. ఇది ఖచ్చితంగా మనం గెలవగలం అంటే ఆ విధానాలను నేను ఒక కమిటీ పెడతాను, ఆ కమిటీకి మీరు నివేదించండి. నేను ప్రత్యక్షంగా నేను చూస్తాను. అలాగే ఒంగోలు ప్రకాశం జిల్లా ఉంది, కొన్ని జిల్లాలు ఉన్నాయి. తమిళనాడు చూడండి, అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఒక ద్రావిడ భావన అంటే మా అందరికీ ద్రావిడ భావన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్కొక్క జిల్లాకి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. జనసేన ఉండే గోదావరి జిల్లాలకు ఒక క్యారెక్టర్ ఉంటే, రాజమండ్రి ఒక కోనసీమకి వెళ్తే ఇంకొక క్యారెక్టర్ వస్తాడు. ఇదే జనసేన. మళ్ళీ విజయవాడకి వెళ్ళగానే ఇంకోలా బిహేవ్ చేస్తారు. మళ్ళీ అందరూ ఒకటే. ప్రకాశంకి వెళ్తే ఇంకొకలాగా. అంటే ఇంక నాకేమనిపించింది అంటే అందరినీ ఏకతాటిపైన తీసుకురావటం, ఏకాభిప్రాయం తీసుకురావటం చాలా చాలా అవసరం. ఇప్పుడు దాకా నేను ఎన్ఫోర్స్ చేయలే. అందుకే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా చాలా ఖచ్చితంగా చేయలేదు. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను. ఈ రోజున ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని కూర్చొని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను. అందరూ చెప్పి అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఐఎమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంట్. నేను ఏదన్నా చేశానంటే నేను కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. మీరు నిర్వహించింది మెగా డిఎస్సీనా లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డిఎస్సీనా అంటూ ప్రశ్నించిన జగన్ పేపర్ లీక్లు, డేటా డిలీట్, మెరిట్ లిస్టుల గల్లంతుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. డిఎస్సీ నిర్వహణలో పారదర్శకత ఎక్కడుందని ప్రశ్నించిన జగన్ ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే నేరుగా మెసేజ్లు పంపడం, కలెక్టర్ కార్యాలయాల్లో జాబితాలు ప్రదర్శించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే స్పోర్ట్స్ కోటా పోస్టుల కేటాయింపుల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపించిన జగన్ నారా లోకేష్ను పదవి నుంచి తప్పించి వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం తన పాలన వైఫల్యాలను దాచేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడిని పేర్కొన్నారు. ప్రభుత్వ హామీలు అమలు కావడం లేదని విమర్శిస్తూ ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పాతాళానికి తొక్కాలా అన్నంత హేయంగా ఆయనకు కావలసినటువంటి మనుషుల చేత అత్యంత నీచానికి ఒడిగడుతూ రాజశేఖర్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజారెడ్డి గారి మీద అల్లుతున్నటువంటి కథలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు నాయుడు గారు తానేదో దైవాంశ సంభూతుణ్ణని భావించుకుంటూ ఆయన పలుకుతున్నటువంటి నీతి మాటలన్నీ కూడా అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారి గతం మానవ మాతృలకి అంటే రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా లేనంత హేయమైనటువంటి గతం అన్నది కూడా ఒకసారి మనం పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా నాయకులను గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన తొత్తులు మీ నాయకుడి యొక్క పులివెందుల రాజకీయాలు మరోసారి మాటల యుద్ధంతో వేడెక్కాయి. వైసీపీ చీఫ్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేత బీటెక్ రవిపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలంటే విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడటం తగదన్నారు. నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడాడు. నీ గురించి అట్లా మాట్లాడడానికి మాకు ఎంతసేపు చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ పురోగతులకు కళ్ళ వేసి ముగ్గురాయి దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తా, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని నేను అమ్మేసుకుంటాను ఆ పదవి
అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాట. సాయిరెడ్డి గారి దగ్గర పోయి చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు, పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకాయండి. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమే. సినిమా గీత రచయిత అనంత శ్రీరామ్ తన తల్లిదండ్రులకు చేగొండి హరిరామ జోగయ్య కుమారుడి నుంచి ప్రాణహాని ఉందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు స్వయంగా విచ్చేసిన ఆయన ఒక భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో తన వృద్ధులైన తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ జిల్లా అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో తమకు ఉన్న 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని అనంత శ్రీరామ్ తన అర్జీలో పేర్కొన్నారు. ఈ స్థల వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో నడుస్తోందని తెలిపారు. అయితే ఈ వివాదంలో మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ జోక్యం చేసుకుని కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఖాతరు చేయకుండా తమపై ఒత్తిడి తెస్తూ తన తల్లిదండ్రులను తీవ్రంగా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ ఆరోపణలపై మాజీ మంత్రి జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ స్పందించారు. అనంత శ్రీరామ్ ఆరోపణలన్నీ నిరాధారం, వివాదాస్పద స్థలంలో గజం స్థలమైన నీదని నిరూపించుకోగలవా అని సవాల్ విసిరారు. దొడ్డిపట్లలోని 5 సెంట్ల వివాదాస్పద భూమిపై శ్రీరామ్కు ఎటువంటి సంబంధం గానీ హక్కు గానీ లేదన్నారు. శ్రీరామ్ పెదనాన్న రామజోగయ్యను చిత్రహింసలు పెట్టి ఆయన ఆస్తిని శ్రీరామ్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. వాళ్ళ ముగ్గురు తండ్రి, 2 కొడుకులకి వాళ్ళ ముగ్గురు కూడా వారు ప్యారీకత్తుల రీచా, ఇదిగోండి ప్యారీకత్తుల రీచా వారి ముగ్గురు సంతకాలు, తండ్రి 2 కొడుకుల సంతకాలతోటి వాళ్ళ యొక్క ఆస్తి 1957 ప్యారీకత్తుల రీచా వారి వాటాకు వచ్చినటువంటి ఆస్తి వారి పంపకాలు చేసినటువంటి ప్యారీకత్తులు. ఈ ప్యారీకత్తుల్లో మిగిలిన 2.5 సెంట్లు అనిర్దిష్ట వాటా ప్లస్ ప్రస్తుతం అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు ఉంటున్నటువంటి బిల్డింగ్ కూడా రామజోగయ్య గారి వాటాకి రావడం జరిగింది. అలాగే ఈ రామజోగయ్య గారికి ఇంకా అనేక రకాలైన ఆస్తులన్నీ కూడా కనకాలంకలను, అబ్రాజ్పాలెం, దొడ్డిపట్ల సెంట్రల్లోకి 20 సెంట్ల భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా రామజోగయ్య గారి వాటాకి రావడం జరిగింది. ఈ రామజోగయ్య గారి వాటా ఇది కూడా అన్నీ కూడా పక్కా వాళ్ళ సంతకాలతో, ఇది ఆఖరి సంతకం సత్యనామూర్తి, వీర వెంకట సత్యనామూర్తి. ఇది వాస్తవం కాదా, దీంట్లో ఏమైనా అబద్ధం ఉందా నేను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు ఉచితంగా ఇవ్వాల్సిన అంబులెన్స్ వాహనాన్ని కూడా ఆసుపత్రి సిబ్బంది సమకూర్చలేదు. దీంతో గత్యంతరం లేక మృతుడి బంధువులు శవాన్ని భుజాలపై వేసుకుని నడి రోడ్డుపై మోసుకుంటూ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్యంపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టాలీవుడ్లో నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మధ్య రేగిన పర్సంటేజ్ వివాదం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. మల్టీప్లెక్స్ల తరహాలోనే తమకు కూడా కలెక్షన్లో పర్సంటేజ్ విధానం అమలు చేయాలంటూ పట్టుబడుతున్న తెలంగాణ ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. తన నివాసంలో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాబోయే భారీ చిత్రం పెద్ది విడుదలపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి చేయబోయే ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈరోజు తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అండ్ సురేష్ బాబు గారు, నేను, కేఎల్ నారాయణ గారు చిరంజీవి గారిని కలవడం జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఈ పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి
అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషం. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 పెరిగాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది 4వసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులపై భారం పడుతుంది. కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ కుర్చీలాట మొదలైంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. రేపు ఢిల్లీ రావాలని ఆదేశాలిచ్చింది. సీఎం పదవి కోసం డీకే శివకుమార్ లాబింగ్ చేస్తున్నారు. అయితే ఓబీసీ సీఎంను మార్చేందుకు రాహుల్ గాంధీ విముఖత చూపుతున్నారు. డీకే శివకుమార్ కు హోంశాఖ ఇస్తామని హామీ ఇచ్చారు. డీకే సోదరుడు సురేష్ కు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐడీఎంకే పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ తమ రాజీనామా లేఖలను స్పీకర్కు సమర్పించారు. విశ్వాస పరీక్ష సమయంలో టీవీకే చీఫ్ విజయ్కు మద్దతు తెలిపిన ఈ ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఉప ఎన్నికల్లో టీవీకే తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 3 ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గత పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఎన్టీఏతో పాటు కేంద్రం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అవడం వివాదాస్పదమైంది. అంతకుముందు 2024లోనూ ఈ పరీక్ష పేపర్ లీక్ చోటు చేసుకుంది. దీంతో ఏటా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోన్న ఎన్టీఏపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి బదులుగా ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్టీఏ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేయగా తొలి విడతలో భాగంగా 66 మందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ను 5గురికి ప్రకటించగా తొలి విడత కార్యక్రమంలో భాగంగా 2కి ప్రదానం చేశారు. అనిల కుమార్, డాక్టర్ గుండూరు వెంకట్రావు, चिकित्सा गैस्ट्रोएंट्रोलॉजी, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న ఆశలతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. ఈ ప్రభావంతో సూచీలు రోజంతా లాభాల్లోనే పయనించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1073 పాయింట్లు లాభపడి 76,488 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 312 పాయింట్లు పెరిగి 24,031 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.45% బలపడి 95.22 వద్ద ట్రేడ్ అయింది.